పెళ్ళి ఈ 2 అక్షరాలు నన్ను బాగా భయపెట్టాయి. అప్పటి వరకు నా లైఫ్లో సడన్గా అసలు ముఖం తెలియని పర్సన్తో అమ్మను వదిలేసి వెళ్ళాలంటే భయం వస్తుంది. ఒంటరి జీవితమే బెటర్ అని చెప్తే అమ్మ అస్సలు వినదు. ఒక అమ్మాయి జీవితం ఒక అబ్బాయి చేతిలో పెట్టడం ఏంటో, ఈ ఆచారాలు కనిపెట్టిన వాడు పక్క మొగోడై ఉంటాడు. నేనైతే చస్తే పెళ్లి చేసుకోను. నా జీవితాన్ని అయితే ఇంకోటి చేతిలో అస్సలు పెట్టదు. అమ్మ ఏంటి ఎప్పుడు కాల్ చేస్తుంది? మళ్ళీ పెళ్ళని సాగు కొట్టేస్తుంది. హలో హలో చిన్నారి, అబ్బాయి ఫోటో చూసావా? చూడలేదు, చూడను. అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు పెళ్ళొద్దని? ఎందుకు వద్దంటున్నావే? అబ్బాయికి ఏం తక్కువ? నెలకి 50,000 సంపాదిస్తాడు, పొలాలున్నాయి, సిటీలో సొంత ఇల్లు ఉంది. అసలు నీకేం కావాలి? అతనికి ఎన్నున్నా నాకు ఇష్టం లేదు. నేను చేసుకోనమ్మా. అయినా పెళ్లి చేసుకునేది తోడు కోసం. నాకే తోడు అవసరం లేదు. నేను ఒంటరిగానే ఉంటా. నీ జీవితం ఏమైపోతుందో అని భయమేస్తుందే నాకు. పెళ్లి చేసుకుంటేనే లైఫ్ అమ్మ. నాకు ఇంకో 2 monthsలో జాబ్ వస్తుంది. నేను కూడా నీలాగా అలోన్గా ఉంటా. జాబ్ చేస్తూ హ్యాపీగా ఉంటా. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా విను. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా. నేను పుట్టగానే మీ ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా. అది కాదే విను. అబ్బాయి మంచోడే చాలా, మీ నాన్నలా కాదు. నాకు నమ్మకం లేదమ్మా ఈ అబ్బాయిల మీద, పెళ్లి మీద. ఇప్పుడు ఏమంటావు అయితే? నా లైఫ్ని ఇంకొకటి చేతిలో పెట్టుకోవాలనుకోవట్లే. అరే విను, ఒకసారి అబ్బాయి గురించి ఆలోచించు. అలాంటి సంబంధం మళ్ళీ రాదమ్మా. నాకేం చెప్పకు. నాకు ట్రెడిషనల్ డే ఉంది. ఆల్రెడీ బస్ మిస్ అయింది. టైం అవుతుంది. బాయ్ అమ్మా. మేడం ఓటీపీ చెప్పరా? 3920. ఏమైందే, ఎంతసేపు ఇంకా రాలేదు? వస్తూనే బాబు, ఎందుకంత హడావిడి చేస్తున్నావు? నువ్వు బస్లో రావట్లేదా? లేదు, క్యాబ్లో వస్తున్నాను. బస్ మిస్ అయిపోయింది. ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు టైంకి రావు. సరే ఆపు, వస్తున్నా. మేడం మీ డ్రాప్ లొకేషన్ వచ్చింది. ఇక్కడ కాదు బాయ్, ఇంకొక 2 kilometers అవే ఉంటుంది మా కాలేజ్కి. మీరు పెట్టిన లొకేషన్ ఇదే మేడం. రాంగ్ లొకేషన్ పెట్టారా ఏంటి? ఇంకొక 2 kilometers ఉంటుంది భయ్య, తీసుకెళ్ళిపోదు లోపలికి. ఎక్స్ట్రా మనీ పే చేస్తా. కుదరదు మేడం, నాకు ఆల్రెడీ డ్రాప్ పడింది. ఇప్పటికే లేట్ అవుతుంది. కొంచెం ఏమనుకోకుండా అమౌంట్ పే చేయరా? ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్ ఏదైనా ఉందా? ఈరోజు ఆటో స్ట్రైక్స్ మేడం, కష్టమే. మీరు కొంచెం ఎవరైనా లిఫ్ట్ అడిగితే వెళ్ళొచ్చు మేడం. అమౌంట్ సరే, ఎంత? 430. ఫోన్పే భయ్యా. స్కానర్ ఇవ్వరా? ఇంకా వెహికల్ రావట్లేదు. దొంగ సచ్చినోడు కాలేజ్ ఏమో ఊరవుతాడు. ఈ టైంలో లిఫ్ట్ ఎవడిస్తాడు రా బాబు. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏడున్నాడు అసలు? తుప్పల చెత్తలా తీసుకొచ్చిండు. మనిషి బ్రతుకింతే, మనసు బ్రతుకింతే, మనసున్న మనిషికి. అరే మావా, కరెక్ట్ టైంకి ఫోన్ చేసావురా. నీకు నా బాధ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారా? హలో, ఏడదొచ్చినవరా? లొకేషన్ ఎక్కడో పెట్టేది అబ్బా. అరే నేను చెప్పేది ఏంద్రా ఫస్ట్. ఏంద్రా? అది రిజెక్ట్ చేసిందిరా నన్ను. అరే సినిమాకి తీసుకెళ్తే సినిమాకి వచ్చింది, పార్టీలు అనింది, పబ్బులు అనింది. నా క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం గోకిందిరా. అసలు ఇవన్నీ చేస్తే ఎవడన్నా ఏమనుకుంటారా? లవ్ అనుకుంటాడు. నేనే అదే అనుకుని దాని దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసినారా. దొంగ మొక్కంది గిఫ్ట్ తీసుకుని నన్ను రిజెక్ట్ చేసింది. చాలా బాధలో ఉన్నారా మామ. అరే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తొందరరా, ఈ అమ్మాయి పికప్ చేసుకోవడానికి రమ్మని. అరే ఏం లొకేషన్ పెట్టినారా? అన్ని చెట్లు తుప్పలు ఉన్నాయి ఇక్కడ. తుప్పలా? తుప్పలు అయ్యా. అరే మామ, అరే నీకు రాంగ్ లొకేషన్ పెట్టినారా? అబ్బా అనవసరంగా టైం వేస్ట్ అయ్యి. వా అర్జెంట్ డైలాగ్ వస్తుందిరా బాబు. ఈ తుప్పలకి పాట పాడాలి.
లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. టైంలో అడుగుతుంది నా లిఫ్ట్ అసలే ఎమర్జెన్సీ. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది బండి. మా కాలేజ్ కొంచెం డ్రాప్ చేస్తా. సరే కూర్చోండి. థ్యాంక్ యూ. అరే ఎవరో భయ లవర్స్ డే అన్న పూరీలు గీర్లను ఒక్క పూరి కనిపిస్తలేదు చూస్తా అంటే ఏముందన్న తుప్పలలో పోదాం పా, ఆడ దొరుకుతారు ఫుల్ మంది. ఆ టైం వేస్ట్ ఎందుకు పా నడు పోదాం పా నడు. ఇంకేంది ఒక్కొక్క ఇవాళ ఎవ్వదు ఒక్క పూరి కూడా వదలలేదు. ఏ అందరికి వేస్తుడే ఇలా దొరకబట్టి అరగబట్టాలి తాళిగా కట్టేయాలి అయితే నా ఇష్టం లేదు. జాలి గీలి అనేది ఏం చూపించద్దు. తమ్ముడు విడిపో, తమ్ముడు నడిపో. ఇవాళ ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవరు దొరికినా పెళ్లి చేసి పంపిద్దాం ఒక్కొక్కరిని. ఓకేనా? చూడలే తుప్పలా జాక్కుంటారు మరి వాళ్ళు వీళ్ళు. అడే చూడలే. ఏమండి ఇది అర్జెంట్ ఉంది, 2 minutes ఆగుతారా? ఎందుకండి? టాయిలెట్ అండి. సరే. అన్న ఇక్కడ ఇద్దరు ఉన్నారన్న. పట్టుకొని రావాలని రౌండప్ చేయండి. వదలద్దు. తొందరగా రండి. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? అన్న ఈ అమ్మాయి ఎవరో తెలియదు అన్న, అర్జెంట్ లిఫ్ట్ అడిగితే ఇచ్చిన అంతే. రాజుబారి కాహని చెప్పదు. తల్లి అన్న నిజంగా ఏమో తెలియదు అన్న నాకు. ఇవన్నీ చెప్పదు. చాలాడు ఏ కట్ కాదు, కట్ కట్ ప్లీజ్ అన్న కట్. నిజంగా లిఫ్ట్ తీసుకొచ్చిన ప్లీజ్ చెప్పండి అందరు ఇలా చెప్తే నాకు తెలుసు. అన్న ప్లీజ్ అన్న. ఫస్ట్ కట్టు కట్టు కట్టు. చేసుకో అన్న, లిఫ్ట్ కట్టు. అడిగితే అన్న నిజంగా ఎవరో తెలియదు అన్న నాకు. అన్న ప్లీజ్ అన్న. అన్న నిజంగా అన్న. అన్న చక్కగా కట్టు, కథలు కాదు కట్టు. అన్న ప్లీజ్ అన్న. కట్టు ఫస్ట్ కట్టు కట్టు. ఆమె ఎవరో తెలియదు అన్న నాకు. కథలు చాలు కానీ కట్టు. కట్టు చెప్పండి మీరైనా. అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న, ఆమె ఎవరో నాకు తెలియదు. తెలుసు కట్టు. అతను కట్టు. కట్టు కట్టు. రాసుకో. చెప్పండి. నీ ఎప్పుడు ఇయరేంటి? నీదే ఇయరేంటి? ఓటీపీ వచ్చింది. ఏం చేస్తాను మీరు? ఏం చేస్తాను మీరు? అన్న లిఫ్ట్ ఇచ్చిన అన్న, నాకు తెలియదు అన్న. మీరేందన్న ఇట్లా చేస్తున్నారు? మీ ఇద్దరి పెళ్ళి అయినట్టే సిగ్నేచర్ పెట్టండి. పెట్టు సుసులు కాదు. మీ ఇద్దరి పెళ్ళి అయినట్టే వెళ్ళండి. ఫోన్ తీసుకోండి వెళ్ళండి. నువ్వేం బాధపడకు, ఇది అర్థం లేని పెళ్ళి. ఆ తాళి తెంపేసి పడేసి అనవసరమైన టెన్షన్స్ ఏం పెట్టుకోకు, సీరియస్గా తీసుకోకు దీన్ని. ఓకేనా? మీ అమ్మ నాన్న కూడా ఏం చెప్పకు, అనవసరంగా వాళ్ళు టెన్షన్ పడతారు. ఓకే బాయ్. పెళ్ళి ఈ 2 అక్షరాలు నన్ను బాగా భయపడ్డాయి. అప్పటి వరకు నా లైఫ్లో సడన్ గా అసలు ముఖం తెలియని పర్సన్తో అమ్మను వదిలేసి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఒంటరి జీవితమే బెటర్ అని చెప్తే అమ్మ అస్సలు వినదు. ఒక అమ్మాయి జీవితం ఒక అబ్బాయి చేతిలో పెట్టడం ఏంటంటే
లైఫ్లో. ఏందే ఈరోజు కాలేజ్కి వస్తా అని చెప్పి రాలేదు? నీకోసం వెయిట్ చేశాము. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏమైంది? నువ్వు ఒకసారి నన్ను కలవవా? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎప్పుడు? రేపు మార్నింగ్ వచ్చి. సరే. అరే మావా రే, కంగ్రాచులేషన్స్ రా, మొత్తానికి పెళ్లి చేసుకున్నావు. చెప్పు తీసుకోకూడదా? రాంగ్ లొకేషన్ పెట్టి నన్ను అక్కడ బుక్ చేసినావు. అనవసరంగా నీ వల్ల నా జీవితం ఆగమైంది. పోనీలేరా, అసలు నీకు పెళ్ళే కాదనుకున్నా, మొత్తానికి పెళ్ళి అయిపోయింది. ఒక ఇంటి వాడు అయిపోయినావు. అవులాగా నాకే పైసలు లేక నేను ఏడుస్తుంటే ఇంకా పెళ్ళి అయింది కదా అని సంతోషంగా ఉంటావు. ఏం లేదులే మామ, ఏమైతుంది? మనిషిగా వస్తాయిరా కష్టాలు, మనిషికి రాకపోతే ఎవరికి వస్తాయి చెప్పు? తినపోతే ఆగరా నీ సోది. నీకు నిజంగా పెళ్ళైందానే? పోలీస్ వాళ్ళకి కాల్ చేయాల్సింది కదా. ఫోన్ లాగేసుకున్నారు, కొట్టారు కూడా, భయపెట్టి తాళి కట్టించారు. మరి ఆ పర్సన్ ఎవరు? అతని డీటెయిల్స్ ఏంటి? ఏమోనే తెలీదు. ఏమన్నాడు అతను డ్రాప్ చేశాక? లైట్ తీసుకో అన్నాడు, పీడకలని మర్చిపోమన్నాడు. అలా అన్నాడా? సరే, ఎవరికి చెప్పకు, మీ అమ్మకు తెలిస్తే అంతే సంగతి. ఏమైంది? ఏంటది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇదేంది మ్యారేజ్ సర్టిఫికెట్ లా ఉంది? ఏమోనే, ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకి నీ డీటెయిల్స్ ఏమైనా చెప్పావా? మొబైల్ తీసుకున్నారు. ఓటీపీతో మీ ఆధార్ డీటెయిల్స్ తీసుకొని మీ ఇద్దరికి లీగల్గా మ్యారేజ్ చేశారే. ఇప్పుడు మీరిద్దరు లీగల్గా వైఫ్ అండ్ హస్బెండ్సే. నువ్వేం టెన్షన్ పడకు, నాకు తెలిసిన లాయర్ ఒకతను ఉన్నాడు. ఆ అబ్బాయి నెంబర్ ఉందా? మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో అతని డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అందులో నెంబర్ ఉంటుంది, నువ్వు కాల్ చేసి ఇద్దరు లాయర్ని కలవండి. ఓకే. పోస్ట్ వచ్చింది అన్నాడు. ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? మ్యారేజ్ సర్టిఫికేటా? షట్. హలో. హలో, నేను ప్రియాని మాట్లాడుతున్నా. ఏ ప్రియా? అదే అండి, ఆ రోజు లిఫ్ట్ ఇచ్చారు కదా, ఆ రోజు ఇష్యూ అయింది. ప్రియ గారు చెప్పండి. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. అవునండి, నేను కూడా మిమ్మల్ని కలవాలి. ఒకసారి నేను చెప్పిన లొకేషన్కి రండి. ఓకే అండి. నాకు ఒక డౌట్. చెప్పండి సార్. నిజం చెప్పండి, మీరు ఇద్దరు లవర్స్ కదా? లేదు సార్, తను ఎవరో నాకు తెలియదు. తెలియని అమ్మాయిని బైక్ పై తీసుకెళ్లే అవసరం ఏముంది? సార్ తను ఏదో ఎమర్జెన్సీ అంటే లిఫ్ట్ అడుగు ఇచ్చాను సార్, నాకు ఏం తెలియదు దాని గురించి. అది కూడా వ్యాలంటైన్స్ డే రోజు. సార్ ఆ రోజు ఆటో స్ట్రైక్ ఉంది, సో లిఫ్ట్ అడిగాను, ఇచ్చాడు. అలాగే ఇచ్చాడు. అయినా ఏం చేయలేం, మీ సైన్స్తో మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం చాలా పకడ్బందీగా ఉంది. 6 months వరకే డివోర్స్ రావు. 6 months? 6 months అంటే కష్టం సార్. సార్ మేము వేరే లాయర్ని చూసుకుంటాం సార్. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు బాబు. 6 months మీరిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండాలి. అప్పటికి మీరిద్దరు విడిపోవాలని అనుకుంటే నా దగ్గరికి రండి, నేను ఇప్పిస్తా డివోర్స్. అర్థమైందా? ఇదేరా రూము. వాడు దుబాయ్లో ఉంటాడు. ఇంట్లో సామాన్లు పగల కొట్టకుండా, అమ్ముకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నా ఇల్లులో చూసుకుంటాం మామ. వద్దు, వాడిల్లు అనే చూడు, అమ్ముకుంటారు. రెంట్ ఎంత మామ? ఇది ఎంత ఎంత ఉన్నాయి దగ్గర? లేమో. మరి ఎందుకురా నీకు? పదా జేబులో డబ్బులు ఉండవు కానీ ఎత్తులు అమ్మా. హలో. ఏంటే పెళ్ళి ఇష్టం లేదని ఏవో డైలాగులు కొట్టి నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా?
అది కాదు మమ్మీ, అసలు జరిగింది అది కాదు, నేను చెప్పేది విను. నోరు ముయ్. నేను బతికున్నా అనుకున్నావా, చచ్చాను అనుకున్నావా? నీ చదువు కోసం, నీ పెళ్లి కోసం డబ్బులు కూడా పెట్టడానికి వేరే స్టేట్కి వచ్చి నేను జాబ్ చేస్తుంటే అక్కడుండి నువ్వు చేసే పనులు ఇవేనా? అరే మమ్మీ విను కదా నేను చెప్పేది. సరే, ఇంకా నీ బతుకు నువ్వు బ్రతుకు. డబ్బుల కోసము నాకు అసలు ఇంకా కాల్స్ చెయ్యకు. నేను చచ్చాను. మమ్మీ మమ్మీ నువ్వేం బాధపడకు. నీకేమైనా డబ్బులు కావాలంటే నేను అరేంజ్ చేస్తాను. ఊరికే వద్దు, నీకు జాబ్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్తో పాటు తీసుకుంటా. రే, జొమాటో చేస్తున్నావా? నాకున్న బ్యాక్లాగ్స్ కూడా నా సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తాడా ఏంది? మా అయ్య పైసలు వేయడం ఆపేసిండు పెళ్ళి అనే విషయం తెలిసి. ఆయన పరువు పోయిందంట. దరిద్ర నీతో ఫుట్బాల్ ఆడుకుంటుందిరా. అవును, ఆ పిల్ల పరిస్థితి ఏంటి? సేమ్ రా, వాళ్ళమ్మ కూడా ఫుల్ తిట్టేసింది మామ. నేనే ఏమన్నా పైసలు అవసరం ఉంటే అడగమని చెప్పిన మామ. రే, నువ్వే అడుక్కొని తింటున్నావు. నువ్వు మళ్ళీ ఆ పిల్లకి మాట ఇచ్చావా? తెలుసుగా కాలేజ్ ఫీజులు ఎట్లున్నాయో. మళ్ళీ నువ్వు ఆటో చేసి ఇస్తా అని చెప్పినావు. హే ముయిరా, ఏదైనా ఆప్షన్ ఉందా ఇంకా? లేదనుకో. తను నా వల్ల సఫర్ అవుతుందని నేను బాధపడుతుంటే నువ్వు ఒకడివి. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది నీ వల్ల కాదు, జస్ట్ యాక్సిడెంట్ అంతే. ఒక 6 months ఓపిక పట్టు, ఎలాగో డివోర్స్ వచ్చేస్తాయి. తర్వాత నీ దారి నీ తందారు అందరా అవుతుంటాయి లైఫ్ లో. నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అసలు అటెండ్ పోయినవారు ఆ రోజు నువ్వు? నువ్వు రాంగ్ లొకేషన్ పంపించేసి ఇంకా అటెండ్ పోయినా అడుగుతావా? సారీ మామ, సారీ. భయ్యా, జొమాటో కోడ్ 2347. హలో, పిక్ చేసుకున్నాను. హలో, పిక్ చేసుకున్నాను. బాలు, షాపింగ్కి డబ్బులు కావాలి. ఎంత కావాలి? ఓకే, థ్యాంక్ యూ. బాలు, తిన్నావా? నేను తినేసా బయటనే. రేపటి నుంచి బయట తినకు, నేను వండి పెడతా. ఓకే. బాలు, లైబ్రరీ ఫీజు కట్టాలి. ఎంత కావాలి? 3K. ఓకే. ఇంకేమైనా అవసరం ఉంటాడు? బాలు, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎప్పుడు జాయినింగ్? నెక్స్ట్ మంత్ చెప్తా అన్నారు. అవునా, గ్రేట్, మొత్తానికైతే సాధించావు ప్రియా. థ్యాంక్ యూ.
హలో రమ్య. ఏంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావంట, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. పార్టీ లేదానే మరి? మన వాళ్ళని అందరిని తీసుకొస్తున్నా, రెడీగా ఉండు మరి. ఇప్పుడా? మరి ఎప్పుడే? సరే, రేపు మన వాళ్ళందరినీ రెస్టారెంట్ తీసుకొని వస్తాను, మళ్ళీ హ్యాండ్ ఇవ్వవు కదా? సరే, ఓకే. ఇప్పుడు వీళ్ళ పార్టీకి మనీ ఎట్లా? సరే, బాలుని అడుగుదాం. బాలు, అర్జెంట్గా ఒక 10K కావాలి, కొంచెం ఎమర్జెన్సీ ఉంది. ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా? అలాంటిదే, నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, ప్రజెంట్ నా దగ్గర 2000 ఉన్నాయి. ఈవినింగ్ వరకు మిగతా అరేంజ్ చేస్తాను. ఓకే. ఓకేనా? థ్యాంక్స్ బాలు. ఓకే. ఈరోజు పార్టీ నాదే, ఎవరికి ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకో. రెస్టారెంట్ ఇదేనా? చూడే మీవాడేంటే ఇక్కడ? అన్న, చికెన్ బిర్యానీ 1415. ఏ మీవాడేంటే డెలివరీ బాయ్గా చేస్తున్నాడు? ఫుడ్ డెలివరీ బాయ్ని పెళ్లి చేసుకున్నావా అని వాడి దగ్గర ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకుంటున్నావా? మహా అయితే డెలివరీ బాయ్ బిర్యానీ తీసుకొస్తాడు, కాలేజ్ ఫీజు కట్టలేడు కదనే. ఎగ్జామ్ ఫీజు డేట్స్ వస్తున్నాయి, నీకు అవసరం ఉంటే నన్ను మన ఫ్రెండ్స్ని అడుగు, వాడిని కాదు. వాడికి అడ్వాంటేజ్ ఇవ్వకు. ఎమర్జెన్సీ అయిపోయిందా? ఏంది నువ్వు ఎమర్జెన్సీ అని పైసలు తీసుకొని రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నావా? పార్టీ కోసమే కదా డబ్బులు అడిగింది? అవును. చీ, మరి ఇంత దిగజారాలా? హలో, కొంచెం లిమిట్స్లో ఉండు. అయినా నీ మనీ నీకు ఇంట్రెస్ట్తో సహా నీ మొహం మీద కొడతా అని చెప్పినా కదా. నాకు జాబ్ వచ్చింది, ఎగ్జామ్స్ అవ్వగానే ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తా. ఏంది ఓవర్ చేస్తున్నావు చూస్తుంటే? నేను బ్యాంక్ మేనేజర్, నీకు లోన్ ఇవ్వడానికి. ఏదో పాపం అమ్మాయి సఫర్ అవుతుందని హెల్ప్ చేస్తుంటే చాలా ఓవర్ చేస్తున్నావు. ఎమర్జెన్సీ అని అబద్ధాలు చెప్పి పార్టీలో జలసాలు చేసుకుంటున్నావు. నీ ఇంట్రెస్ట్ వద్దు, ఏమొద్దు నాకు. నీ బతుకు నువ్వు బతుకు. నువ్వు ఒక్కడే ఉన్నావు మరి లోకంలో, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, అట్లనే అడక తినిపో. హలో, అది నాకు కొంచెం మనీ అవసరం ఉంది, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎంత కావాలి? ఒక 40,000 కావాలి. 40Kనా? అంత లేవే, సారీ. సరే, ఓకే. హలో స్వప్న, ఎవరైనా ఒక 40,000 అప్పిచ్చే వాళ్ళు ఉన్నారా? షూరిటీ ఏమైనా ఉన్నాయా? లేవే. అట్లీస్ట్ గోల్డ్ జ్యువెలరీలా అయినా ఉన్నాయా? అవి కూడా లేవు, కానీ నేను జాబ్ రాగానే ఇచ్చేస్తా. ఈ రోజులో షూరిటీ లేకుండా ఎవడు రూపాయి కూడా ఇవ్వడం కష్టం. ఓకే. హలో సరేనా? చెప్పవే. నాకు ఒక 40,000 కావాలి. మా నాన్న నాకే ఫీ కట్టడానికి చచ్చిపోతున్నాడు, నీకంటే కష్టమే, సారీ. సరే. హలో, అది నాకు కొంచెం మనీ అవసరం ఉంది, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఒక 40,000 కావాలి. సరే, ఓకే. ఏంద్ర అర్జెంట్గా రమ్మన్నావు? మామ 40,000 పట్టుకో. రే, ఇంత డబ్బులు ఎక్కడిరా? బండి అమ్మినా మామ. రే, జొమాటో చేసి కాలేజ్ ఫీజు కడతా అన్నావు, ఇప్పుడు బైక్ లేకపోతే ఎట్లరా? అరే, తను కాలేజ్ ఫీ కట్టడానికి అమ్మేసిన మామ. తను కాలేజ్ ఫీజు కట్టడానికి నువ్వు బైక్ అమ్మేసావా? పాపం రా, తను నా వల్లే సఫర్ అవుతుంది. మహాప్రభు, నీ వల్ల కాదురా తను సఫర్ అయ్యేది. నీకు అర్థం కాదురా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు వెళ్ళి పైసలు ఆమెకి ఇచ్చేసి. అదేదో నువ్వే ఇవ్వచ్చు కదా. నేను ఇస్తే తీసుకుంటుందో తీసుకోదో రా.
సరే నేను వెళ్ళి ఇవ్వాలంటావు. అవును. నీ పేరు చెప్పకూడదు. సరే ప్రియా, ప్రియా. అన్నయ్య అది నీ తీసుకొస్తుంది డబ్బులు. థ్యాంక్స్ అన్నయ్య, ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. హెల్ప్ చేసింది ఏం కాదు, వాడు ఇస్తే నువ్వు తీసుకుంటావో లేదో అని చెప్పేసి నాతో పంపించాడు. అన్నయ్య నాకు జాబ్ వచ్చాక ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తా. వాడు డబ్బులేం అడగాడు కానీ నువ్వు ఎగ్జామ్ మంచిగా అదే హ్యాపీ ఫీల్ అవుతాడు. చెప్పండి లాయర్ గారు. రా బాబు, 6 months అయ్యాయి కదా, డివోర్స్ కావాలన్నారు. మార్నింగ్ డాక్యుమెంట్స్ పంపిస్తా, ఇద్దరు సిగ్నేచర్ చేసి పంపండి. ప్రియా, చెప్పండి అన్నయ్య. ఇది ఇది డివోర్స్ పేపర్స్ పూర్తిగా చదివి సైన్ చేయి. ఇక వాడిని డిస్టర్బ్ చేయడు, నువ్వు వాడిని డిస్టర్బ్ చేయడు. నీకు వాడికి సంబంధం లేదు. తీసుకో. నేను వెళ్తానా? బాయ్. జాగ్రత్త, వచ్చేసాక వాడికి ఇచ్చేసి. పెళ్ళి ఈ 2 అక్షరాలు నన్ను బాగా భయపెట్టాయి. అప్పటి వరకు నా లైఫ్లో సడన్గా అసలు ముక్కు ముఖం తెలియని పర్సన్తో అమ్మను వదిలేసి వెళ్ళాలంటే భయం వస్తుంది. డైవర్స్ పేపర్పై సైన్ చేసావా? ఎందుకలా చేసావు? ఒకప్పుడు నాకు పెళ్ళంటే భయం, ఇప్పుడు నీకు డైవర్స్ ఇస్తుంటే మళ్ళీ అదే భయం వస్తుంది. ఈ 6 months నువ్వు నా మీద చూపించిన లవ్, కేరింగ్, ఎఫెక్షన్, ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేయాలి కదా. నేను ఎవ్వరి రుణం ఉంచుకునే టైప్ కాదు, తిరిగి ఇచ్చేస్తా. నీకు కూడా.